కమిషన్ రిపోర్ట్ పైన చర్చ జరిగింది. అసెంబ్లీలో సీబీఐకి అప్పచెప్తూ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి చట్టసభలో. ప్రస్తుతం మనతో పాటు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. ఏం చెప్తారు సార్? సీబీఐకి అప్పచెప్పినటువంటి పరిస్థితి విమర్శ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులంతా కూడా. ఇక్కడ కేంద్రంలో రాహుల్ పైన సీబీఐ కేసులు పెడితేనేమో జేబు సంస్థ అంటున్నారు బీజేపీని. ఇటు వచ్చేసరికేమో సీబీఐనే ఆహ్వానిస్తూ నిష్పక్షపాతంగా జరగాలంటే సీబీఐకి ఇవ్వాలన్నటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. అందులో డౌట్ లేదు. సిబిఐ అనేది ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఆఫ్ ద కంట్రీ అండ్ మోర్ ఓవర్ మేము సిబిసిఐడి కానీ ఇక్కడ లోకల్ వాట్ ఎవర్ ఇన్వెస్టిగేషన్ వీ కెన్ ఆల్సో డూ. ఇట్స్ నాట్ దట్. ఆల్రెడీ పీసీ గోస్ కమిటీ నివేదిక క్లియర్ కట్టుకుంది. వాళ్ళని ఆల్రెడీ ఇండెక్ట్ కూడా చేసిండ్రు. ఎవరిని? కేసీఆర్ను, హరీష్ రావును, వాళ్ళ తప్పిదానాలన్నింటినీ కూడా ఏదైతే ప్రాణహిత దగ్గర 160 టీఎంసీ ఉంటే ఆడ లేవు అని చెప్తూ కిందికి తీసుకెళ్ళి చేసిండ్రు. ఉమాభారతి గారి రిపోర్ట్ క్లియర్గా ఉంది. 2015 లెటర్ 160 టీఎంసీ అట్ ప్రాణహిత ఉన్నది అని చెప్పిండ్రు. అయినా కూడా వీళ్ళు మేడిగడ్డకు పోయినరు. వాళ్ళు చెప్పడం మేము అది 2 కడతామన్నారు. మళ్ళీ మొత్తం ఇక్కడికి ఆడ కాంగ్రెస్ 5,000 కోట్లు అంతకుముందు పెట్టింది. రాజశేఖర రెడ్డి గారు హ్యాండిల్ చేసిన ప్రాజెక్టు. మళ్ళీ టీఆర్ఎస్ వీళ్ళు 6,000 కోట్లు పెట్టి ఇంకా 27,000 కోట్లు పెడితే అయ్యే ప్రాజెక్టును ఈరోజు 1,00,000 కోట్లు పెట్టి ఇంకా 50,000 కోట్లు పెడితే కానీ కాదు. అయితే అట్లాంటి ప్రాజెక్టు అంటే ఒక స్కామ్ లాగా చేసి కొత్త పేరు రావాలి, మాకు డబ్బులు రావాలి, అంటే అన్నీ కావాలని చెప్పి ఆగం చేసి ఆదరబాదరు చేసి ఎలక్షన్ లోపు 2018 లోపల కావాలని చెప్పి మరి వాళ్ళు చేసిన నిర్లక్ష్య వైఖరి వల్ల అత్యాలోచన, అత్యాశ, వీటన్నిటి వల్ల ఆ ప్రాజెక్టు కుంగిపోయింది. ఎక్కువ డబ్బులు పెట్టడమే కాకుండా కుంగిపోయింది. దాని మెయింటెనెన్సు ఎక్కువ డబ్బులు పడతాయి. సో ఇట్లాంటి సందర్భంగా నిన్న అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వారిని పూర్తి స్థాయిలో ఎండగట్టినరు. మేము ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పడం జరిగింది ఏ విధంగా ఇవన్నీ కూడా జరిగినాయనేది. పీసీ గోస్ కమిషన్ ఏదైతుందో నివేదికను అసెంబ్లీలో పెట్టి దాని మీద డిస్కషన్ చేసి దాంట్లో భారతీయ జనతా పార్టీ కానీ దాంట్లో అందరికీ అవకాశం ఇచ్చినాం. అందరు అవకాశాలు వాళ్ళ వాదనలు వినిపించారు. తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని బీజేపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, అన్ని పార్టీలు కూడా ముక్తకంఠంతో చెప్పారు. ఎందుకంటే ఇంత పెద్ద స్కామ్ స్వతంత్రం వచ్చినాక దేశంలో ఎక్కడ ఎప్పుడు జరగలే. దీని మీద యాక్షన్ తీసుకోవాలన్నారు. అయితే నిష్పక్షపాతంగా, ఎందుకంటే రాష్ట్రం చేస్తే మనమే ఏదో సైడ్ తీసుకున్నట్టు ఇంకేదన్నా అనే ఆస్కారం ఉంటుంది. కాబట్టి సుప్రీం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబిఐకి అప్పచెప్పడం అది మంచి ఆలోచన. సిబిఐ అంశంలో బీఆర్ఎస్ కూడా ఆరోపణలు చేస్తూ ఉంది. అమృత్ స్కామ్ టెండర్ జరిగింది, టెండర్లో అమృత్ స్కామ్ జరిగింది, దాంట్లో వాటిపైన కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలి, నిష్పక్షపాతంగా ఉంటాయనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అమృత్ స్కామ్ ఎక్కడ? మన కేంద్రం సరే, ఇక వాళ్ళు దొంగతనం చేసిర్రు, తప్పుడు కార్యక్రమాలు చేసిర్రు. ఇట్లాంటిది ఇప్పుడు ఒక ప్రపంచంలోనే ఒక వింత అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ కూలింది ఎక్కడ లేదు. సో అట్లాంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళు బురద జల్లే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తారు. సో ఇక ప్రధాని మీద అబండాలు వేయడానికి వీలుంటుంది, ప్రధాని మీద మాట్లాడటానికి వీలుంటుంది. బట్ వీళ్ళు చేసిన మాత్రం పెద్ద తప్పు. ఆ తప్పు మీద ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేసి తప్పకుండా హరీష్ రావు, కేసీఆర్ను వాళ్ళు చేసిన తప్పులకు మరి ఇంజనీర్స్ కానీ, అధికారులు కానీ, మిగతా వాళ్ళందరి మీద ఓ ఇన్వెస్టిగేషన్ చేసి సిబిఐ ఇన్వెస్టిగేషన్ తోటి ఏ విధంగా డబ్బులు రాబడతారు, ఏ విధమైన పనిష్మెంట్ ఇస్తారు, దాని మీద సిబిఐ తెలుస్తుంది. కుమ్మం అనిల్ కుమార్ గారు, చివరగా ఒకటి, బండి సంజయ్ కేంద్ర మంత్రి మార్నింగ్ ట్వీట్ చేశారు, స్వాగతిస్తున్నామని చెప్పారు సిబిఐ ఎంక్వైరీని. ఎట్ ద సేమ్ టైం ఓఆర్ఆర్ టెండర్లకు సంబంధించినటువంటి విషయంలో, ఔటర్ రింగ్ రోడ్ విషయంలో ఆరోపణలు చేసింది కాంగ్రెస్, దాన్ని కూడా సిబిఐకి అప్పచెప్పాలి. తర్వాత ఫోన్ ట్యాపింగ్, దాన్ని అప్పచెప్పాలి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. నిజంగా చేయబోతున్నారు? అయితే చాలా ఉన్నాయి, చాలా అవకతవకలు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ వాళ్ళు చేసిండ్రు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిండు. అట్లనే F1 ఏది మన ఫార్ములా రేసింగ్ ఏదైతే ఉందో, అంటే అడ్డగోలు డబ్బులు విదేశాలకు తరలించే కార్యక్రమం ఆర్బీఐ పర్మిషన్ లేకుండా కూడా చేసిండ్రు. సో దాని మీద కూడా ఇవన్నిటి మీద ఉంది. సో అన్నీ ఒక్కొక్క దాని మీద, ప్రతి దాని మీద కూడా ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమైనప్పుడు వాళ్ళ మీద తప్పకుండా కార్యాచరణ ఉంటుంది. నాట్ ఓన్లీ ఇది ఫోన్ ట్యాపింగ్ మీద ఉంటుంది, ఫార్ములా రేసింగ్ మీద ఉంటుంది, ఫార్ములా 1 రేసింగ్ మీద కానీ ఇతరత్ర అనేక కార్యక్రమాలు ఉన్నాయి, వాటన్నిటి మీద కూడా ఉంటుంది. బట్ ఇది ముఖ్యమైన పెద్ద కార్యక్రమం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల నెత్తిల అప్పులు మోపి ఒక పెద్ద ప్రాజెక్ట్గా చూపెట్టి దాన్ని మొత్తం మట్లే కలిపి గంగల కలిపిన కార్యక్రమం కాబట్టి దాని మీద ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఇది అతి ముఖ్యమైనది. ఎందుకంటే అతి దగ్గర తెలంగాణ ప్రజలకు గోదావరిలో నీళ్ళు రావాలనేది, ఆ నీళ్ళు రాకుండా చేశారు. నీళ్ళు ఏదైతే నీళ్ళ కోసం ఉద్యోగం చేసినామో ఆ నీళ్ళ
మరి పేరు చెప్పి 1,00,000 కోట్లు కొట్టి ఈరోజు ప్రజలకు రైతులకు నీళ్ళు రాని పరిస్థితి కాబట్టి అది అతి ముఖ్యమైనది. ఓకే, ఇది ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ చేస్తున్నారు. కాళేశ్వరం విషయంలో సిబిఐకి ఇవ్వడం అనేటువంటి సముచితం. దాంతోపాటు స్టేట్లో జరిగినటువంటి ఇంకా అవినీతి అంశాలపైన కూడా ఫోకస్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.